తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలోని జయదుర్గాదేవి ఆలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నిర్వహిస్తున్న శతచండీ యాగంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. మాజీ మంత్రితో కలిసి చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగంకు సిద్ధమై రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు తీసుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా, వైద్య, సాగునీటి రంగాల్లో ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. అభివృద్ధిలో సంక్షేమంలో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని వెల్లడించారు. అలాంటి రాష్ట్రంలో నేడు సంక్షేమ పథకాలు సరిగా అందక అభివృద్ధి కుంటుపడి ప్రజల్లో ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం. నీళ్లుండి, నిధులుండి, కావాల్సిన వనరుల నుండి ఏమీ లేనటువంటి ప్రాంతంగా ఒక నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం మనందరికీ కూడా తెలుసు. దాన్ని గమనించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉండే కొన్ని కుట్రల వల్ల ఆంధ్ర ప్రాంతంలో కలపడం వల్లనే ఈ దుస్థితి, ఈ దీనస్థితి అని గమనించి మా ప్రాంతం మాకే కావాలి, మా తెలంగాణ రాష్ట్రం మాకే స్వతహాగా ఏర్పడాలనేటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానేత కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, దేశంలో చాలా రాష్ట్రాలు సాధించినటువంటి నాయకులు ఉంటారు. కానీ సాధించిన రాష్ట్రంలో ప్రజలకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో 60 సంవత్సరాలుగా వేటి ప్రజలైతే నిర్లక్ష్యానికి గురయ్యారో వారన్నిటికీ కూడా సమకూర్చినటువంటి నాయకులే కేసీఆర్. ఒకనాడు మనం నీళ్లు లేనటువంటి దుస్థితి, బోధపై ఆధారపడి బతికినటువంటి పరిస్థితి, వ్యవసాయ రంగం అంతా కుదేలైనటువంటి పరిస్థితి. మరి అసలు వ్యవసాయాన్ని సాగక వలసలతో, ఆకలి చావులతో, ఆత్మహత్యలతో మరి పల్లెలేనటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఈరోజు 10 సంవత్సరాల వారి యొక్క పరిపాలన విధానంలో కావలసిన నీళ్లు, 24 గంటల కరెంట్, మంచి విద్య, మంచి వైద్యం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాణమైనటువంటి అభివృద్ధి, మరి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంతేకాదు దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా వెనకసి ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ దేశంలో ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా, మరి నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగినటువంటి ఆర్థిక స్థితిలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఏ రంగం చూసినా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే